నిన్ని అలా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం అని గిట్ల రకరకాల యాప్లు వచ్చి జనాలు ఏటీఎం వాడకం పెద్దగా చేస్తలేరు. కానీ మొన్నటిదాకా జనాలకు పైసలు కావాలంటే ఏటీఎంలే పెద్ద దిక్కుండే. అట్లని ఏటీఎంలు బంద్ అయినాయని కాదు, కానీ ఒకప్పటి లెక్కన వాడతలేరు అన్నట్టు గా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో జనాలంతా ఒక్క ఏటీఎం మీద ఎగబడి పైసలు గీకిర్రాట. మరి అక్కడ ఆన్లైన్ యాప్లు పని చేయక గిట్ల ఎగబడ్డరా లేకుంటే ఇంకేదన్నా అనేది ఒకసారి చూసేద్దాం పార్రి. ఎవరన్నా పైసలు అక్కరుంటే ఏటీఎం కు పోతారు. గాని తిరువూరు పట్నం రాజుపేట్ సెంటర్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం కు మాత్రము జనం ఏం అక్కర్లేకున్నా కూడా పైసలన్నీ గీకుడు షురు చేసిర్రు. అగ్గ గట్లెందుకు అనంటే గీ మిషన్ ఎక్కువ రూపాయలు ఇస్తుందట. ఏ ఊకోర్రి, మేం గిన్ని దినాల సంది ఏటీఎంలు గీక్తున్నాం, ఎన్నడూ ఒక్క నోటు కూడా ఎక్కువ రాలేదు, వస్తదేమోనని ఎన్ని మాటలు లెక్క పెట్టినా ఉతకతే అయ్యేది అని అనకుర్రి. ఇగో గీడ ఒక ఆయన 8,000 గీకితే 9,500 వచ్చినాయట. అంటే గీకిన పైసలకు 1,500 ఎక్కువ వచ్చిందన్నట్లు. ఇక గీ ఏటీఎంల పైసలు ఎక్కువ వస్తున్నాయి, కొట్టిన దానికి 1,000 వెంచి ఇస్తుంది అని పుకార్లు వేసేటరకు అక్కెరున్నోళ్ళ కంటే లేనోళ్లే ఎక్కువ వచ్చి గీకుతుర్రాట. ఇక కారెట్ పెట్టి గీకితానికి వచ్చిన వాళ్ళంతా బ్యాంకుల పైసలు వేసినందుకు ఏటీఎం మాకు వడ్డీ కట్టిస్తుంది అన్నట్లు మురుసుకుంటా మునం పెట్టిర్రాట. ఇక గీ ముచ్చట అటు ఇటు పోయి బ్యాంకు అధికారులకు ఎరికైంది. వాళ్ళు ఏటీఎంలో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అందుకే గిట్ల పైసలు ఎక్కువ వస్తున్నాయి, జర ఏటీఎం లూటి ఇవ్వకముందే మీరు దబ్బిన పోయి షటర్ కిందికి గుంజాలే అని పోలీసులకు మతలబ్ ఇచ్చిర్రాట. అంతే బెంకోళ్లను ఎమ్మటేసుకొని కాకీలు ఏటీఎం కాడికి రానే వచ్చిర్రు. అప్పటికే సగం బడ లూటి అయిన ఏటీఎం మరింత ఆగం కాకుండా అడ్డం పడ్డరు. షటర్ కిందికి గుంచి ఎవళ్ళెవళ్ళు ఎంత గీకిర్రు, బెంకుకు ఎంత తుట్టిపడ్డది, ఎంత సేపటి సంది గీ కథ నడిచింది అని బుడ్డ కెమెరాలలో చెక్కింగ్ చేస్తుర్రట. దొరికినోళ్ళ పేర్లు బుక్ల రాసుకున్నారట. మరి ఏటీఎం కూడా తిరువూరు జనం అంతా దినం నాతానికే రావట్టే. రోజు వాళ్ళెంత గీకితే గంతనే ఇయ్యబడితిని, గీ ఒక్క దినమన్నా వాళ్ళను ఖుషి చెయ్యాలే అని అనుకున్నదో ఏమో గాని గిట్ల పైసలు ఎక్కువ వచ్చేటాళ్లకు కారెట్ పెట్టి గీకి గీకి ఏటీఎం గుండు కొరిగినంత పనిచేసిర్రట. కొందరైతే అయ్యో గీ ముచ్చట మాకు తెలియదా పాడై అని బాధపడ్డారట. ఇక మరి బెంకుకు ఎంత తుట్టిపడ్డది, పోయినగా పైకం గీకపోయిన వాళ్ళ కాడ నుంచి ఎట్లా రావడతారో చూడాలి.